ఈరోజు మనతో పాటు ఒక చిన్న పేషెంట్ ఉన్నారు. నీ పేరేంటి చెప్పు? ధనుష్ అనే పేషెంట్ ఉన్నారు. ఇతను పేషెంట్ కాదు, ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. ఇతనికి ఏంటి అంటే మొలస్కం కంటేజియోసం అనే ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మెయిన్గా ఇవి ఎలా ఉంటాయి అంటే పర్లీ వైట్ లీజన్స్ ఉంటాయి, ముత్యం లాగా చిన్న చిన్న లీజన్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దాని నుంచి ఒకటి స్ప్రెడ్ అయ్యి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలా మంది పిల్లలు మనం మోస్ట్లీ చూస్తూ ఉంటాము, ఎక్కువగా మట్టిలో ఆడటం వల్ల, లేదు అంటే కొంతమంది కామన్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అంటే చెరువులో స్నానం చేయడము, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడము, ఇలాంటివి చేసే వాళ్ళలో ఇవి రావడం గమనిస్తూ ఉంటాము. అండ్ స్కూల్లో ఇంకొక పిల్లలకి ఉంటే వాళ్ళ నుంచి వీళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏం చేస్తాము అంటే ఏవైతే వచ్చాయో అవి మనం ఎక్స్ట్రిపేషన్ దాన్ని రిమూవల్ చేస్తాము త్రూ కాటరీ, కొన్ని నీడిల్స్ యూజ్ చేసి చేస్తాము. సో ఏదైతే లీజన్స్ ఉన్నాయో అవి మొత్తం తీస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. కొంతమందిలో ఏంటి అంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో. సో వాళ్ళల్లో ఏంటి అంటే మల్టిపుల్ లీజన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్కసారి మళ్ళీ రిపీటెడ్గా రిమూవల్ చేయడం అనేది జరుగుతుంది.